బ్రేకింగ్ న్యూస్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో వైసీపీ వర్గం క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ప్రస్తుతానికి తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను జెడ్పీ మెంబర్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టింది. వారిలో కొందరిని ఊటీకి మరికొందరిని బెంగళూరుకు తరలించినట్లుగా తెలుస్తోంది. మేయర్ హరి వెంకట కుమారికి వ్యతిరేకంగా కూటమి అవిశ్వాస తీర్మానం వేయడంతో స్థానిక సంస్థలకు సంబంధించి రాజకీయం వేడెక్కింది. దీంతో నగరపాలక సంస్థలో బల పరీక్ష అనివార్యమైంది. మేయర్ పీఠం కావాలంటే కూటమికి 70 ఓట్లు కావాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న బలం దృష్ట్యా మరో 4 కార్పొరేటర్లు కూటమి వైపు వచ్చే ఛాన్స్ ఉంది. కూటమి ఎన్ని కుట్రలు చేసినా గెలుపు తమదేనని డిప్యూటీ మేయర్ జిఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారు కూడా తిరిగి వైసీపీలో చేరతారని అన్నారు. జగన్, బొత్స, అమర్నాథుల అండతో బల పరీక్షలో తామే నెగ్గబోతున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ తమ బలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. జీవీఎంసీకి సంబంధించి ఇప్పటికే మేయర్ పీఠాన్ని కదపడానికి అటు కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలి, కూటమి అభ్యర్థిని మేయర్ని చేయాలనే ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆర్డినెన్స్ ఉండడం, అది 4 సంవత్సరాలు పూర్తవడం కోసం వెయిట్ చేశారు. అయితే 18వ తారీఖుతో మేయర్ పదవికి సంబంధించి 4 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి హరీంద్ర ప్రసాద్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లుగా. అయితే దీన్ని గమనించినటువంటి వైసీపీ ఇప్పటికే కూటమికి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 2/3 దాదాపుగా 74 ఓట్లు అవసరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత అవిశ్వాసాన్ని గెలవాలంటే ఇక్కడ సంబంధించి 68 ఓట్లు ఉంటే సరిపోతుంది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 2/3 ఉండాలి, దానికి 74 ఓట్ల వరకు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూటమికి అటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ, ఇండిపెండెంట్లు, ముఖ్యంగా ఎక్స్-అఫీషియో ఓట్లు మొత్తం అన్నింటినీ కలుపుకుని వీళ్ళైతే ప్రస్తుతానికి సంబంధించి 70 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 4 ఓట్లు వాళ్ళకి కనుక కూటమి కనుక ఉంటే ఖచ్చితంగా అవిశ్వాసాన్ని నెగ్గే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇది వైసీపీలో నుంచే వీళ్ళందరూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గమనించినటువంటి వైసీపీ అధిష్టానం మొత్తము 36 మంది కార్పొరేటర్లని 3 దఫాల్లో నిన్న 2:30 ఫ్లైట్ దగ్గర నుంచి రాత్రి వరకు కూడా 3 దఫాల్లో కుటుంబాలతో సహా వీళ్ళందరినీ బెంగళూరు క్యాంప్కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. రేపటి వరకు కూడా బెంగళూరు క్యాంప్లోనే వీళ్ళందరూ ఉండనున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడిన తర్వాత వేరే ప్లేస్ ఆలోచన అయితే ఉండొచ్చు. ప్రస్తుతానికి 36 మంది కూడా ఒకే బస్సులో ప్రయాణం చేస్తూ మొత్తం బెంగళూరులో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్లుండి వీళ్ళందరినీ కూడా ఊటీలో ఉన్నటువంటి ఒక రిసార్ట్కి పంపిస్తారనే సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఈ బెంగళూరులో ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఊటీకి తరలించి దాదాపుగా ఏప్రిల్ 5వ తారీఖు వరకు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ అవిశ్వాస తీర్మానం మేయర్ గొలగాని వెంకట హరికుమారి మీద పెట్టడానికైతే కూటమి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో 5వ తారీఖు వరకు తమ కార్పొరేటర్లందరినీ కూడా కాపాడుకోవడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే విశాఖ టు బెంగళూరు అయితే వీళ్ళ ప్రయాణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీ నాయకులు ముఖ్యంగా డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవిశ్వాసం నెగ్గే ప్రసక్తే లేదు. ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి కార్పొరేటర్లు తిరిగి వైసీపీ వైపు వస్తారు, ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఓటు వేస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక 1 సంవత్సరం పాటు మేయర్ పదవి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేయర్ హోదాలోనే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కూటమి కూడా మేయర్ని చేజిక్కించుకుని రానున్నటువంటి ఎన్నికలకు అటు కూటమి తరపున మేయర్గానే బరిలోకి దిగాలి అనే ఆలోచనలో కూడా కూటమి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు టీడీపీ కానీ అదేవిధంగా వైసీపీ కానీ 2 పార్టీలు తమకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల విషయంలో జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైసీపీ తమ కార్పొరేటర్లందరినీ కూడా బెంగళూరు తరలించినటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఖచ్చితంగా అటు వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వెనక్కి తిరిగి వస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కాపాడుకునే ప్రయత్నంలో కూడా టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీడీపీ అటు విశాఖపట్నం జిల్లా
అధ్యక్షుడిగా ఉన్నటువంటి గండి బాబ్జీ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కావాలనే అంటే అవిశ్వాసంలో ఓడిపోతాం కాబట్టే ఇక్కడ నుంచి బెంగళూరు క్యాంపుకు తరలించుకున్నారు తప్ప అవిశ్వాసం గెలుస్తారని ధీమా ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళు. ఖచ్చితంగా వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు మా పార్టీలో చేరతారు, అవిశ్వాసం మేము గెలిచి తీరుతాం, మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుని తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి. ప్రస్తుతం అయితే విశాఖ నుంచి బెంగళూరు వెళ్ళి ఎల్లుండి బెంగళూరు నుంచి ఊటీకి వెళ్తున్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు మనసు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకవేళ తిరిగి వచ్చిన అవిశ్వాస తీర్మానంలో నిజంగా వైసీపీ వైపు నిలబడతారా లేదా అటు టీడీపీకి అనుకున్నటువంటి విధంగా 4 ఓట్లు నలుగురు ఓటు వేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే అటు క్యాంపుల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి నిలకడతనం ఓటు వేసేటప్పుడు మారిపోవచ్చు. ఖచ్చితంగా రకరకాల ప్రలోభాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేలాగా వైసీపీ కార్పొరేటర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో సహా మొత్తం అందరినీ క్యాంపులకు తరలించినటువంటి నేపథ్యంలో మనసులు మారే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. వేచి చూడాలి మరి అటు వైసీపీ టీడీపీలు రెండు పోటాపోటీగా ఏం చేస్తాయనేది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు.